డబ్బు ఈ రోజుల్లో చాలా మందికి అవసరమైనది, ఖచ్చితమైనది. డబ్బు సేవింగ్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. అయితే ఎక్కువ జీతం వచ్చేవారు ఎంతో కొంత సేవింగ్స్ చేసుకుంటారు. కానీ తక్కువ జీతంతో ఎక్కువ ఖర్చులు ఉండేవారు డబ్బు సేవ్ చేయడం చాలా కష్టం. అలాంటి వారి కోసం ఈ 10 టిప్స్ పాటిస్తే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. మీ బడ్జెట్ను బట్టి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పిన్ టు పిన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజివాల్. దిస్ ఈస్ గణేష్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్లో ఉంచుకోండి. సో నేను అప్లోడ్ చేసే కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మనం ప్రీవియస్గానే ఒక వీడియోలో చెప్పుకున్నాం, మన ఛానల్కి రీచ్ చాలా అంటే చాలా తగ్గిపోయింది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లేదా సగం వరకైనా చూడడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, మీరు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారో ముందుగా ఒక బడ్జెట్ అనుకోవాలి. మీరు సేవింగ్స్ స్టార్ట్ చేయాలి అంటే ప్రతి నెల మీ బడ్జెట్ ఎంతో ఖచ్చితంగా లెక్కలేసుకోవాలి. మీరు అవసరాలకు మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి. కోరికలు, విలాసాల కోసం అనవసర ఖర్చులు చేయవద్దు. నెలకు ఇంత బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయొద్దని ముందే ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా ఖర్చు చేయాలి. ఆర్థిక స్థిరత్వం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మీకు అనవసరం అనిపిస్తే దాని వైపు చూడొద్దు. ఉదాహరణకు సబ్స్క్రిప్షన్లు, ఎలక్ట్రిసిటీ, హీటింగ్, కూలింగ్ సంబంధించిన ఖర్చులు తగ్గించుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టుగా మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని రాయండి. మీరు వీడియోని స్కిప్ చేయకండి. ఈ ప్రాసెస్ మీకు అర్థమైతేనే మీరు సేవింగ్స్ స్టార్ట్ చేయగలుగుతారు. సో ప్రాసెస్ని బాగా విని అర్థం చేసుకోండి, లేదంటే మళ్ళీ ఇంకోసారి రీప్లే చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొత్తం ఆదాయం అంటే మన నెల శాలరీ, నేను ఇక్కడ 30,000కి చేస్తున్నా. సో మీరు మీ నెల శాలరీ ఎంతో అంత రాసుకోండి. తర్వాతకు ఖర్చులు, ఇలా ఒక బాక్స్ రాసుకోండి. బాక్స్లో ఖర్చులు, లగ్జరీ లైఫ్ అంటే మనం అవసరం లేకుండా చేసే ఖర్చులు అని అర్థం. ఇది సేవింగ్స్, ఇలా 3 బాక్సులు రాసుకుని మీరు ఈ పైన ఇవేం రాసుకోకండి. ఇది నేను క్యాజువల్గా ఇప్పుడు 30,000కి ఎంత వస్తుందని చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఖర్చులు చూద్దాం. ఖర్చులు కూరగాయలు, గ్యాస్, బియ్యము, ఈఎంఐస్ ఇక్కడ రాసుకోవద్దు. మనం ఈఎంఐస్ ఏమైనా ఉంటే ఇక్కడ రాసుకోవద్దు. లోన్, నెలవారీ సామాన్లు ఇంట్లకు, వాటర్ బిల్, కరెంట్ బిల్, వడ్డీ అంటే మనం బయట అప్పు తీసుకుని ఉంటాం పైసలు వడ్డీకి. సో ఆ వడ్డీ అవన్నీ ఇలా రాసుకోవాలి. ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా రాసుకోండి మీరు ఇక్కడ ఖర్చులకి. మీరు ఫోన్స్కి, ల్యాప్టాప్స్కి, కార్స్కి ఇలాంటి ఈఎంఐస్ ఏమైనా కడుతుంటే అవి ఇక్కడ రాసుకోరాదు, ఇక్కడ సైడ్ రాసుకోరాదు. ఈ లగ్జరీ సైడ్ రాయాలి. సో ఈఎంఐస్ ఏవైనా కానీ ఫోన్, ల్యాప్టాప్, కార్, బైక్ ఏ ఈఎంఐ అయినా సరే ఇటు సైడ్ రాసుకోండి. తర్వాతకు ఫోన్ బిల్, మనం నెల నెల రీఛార్జ్ చేసుకుంటాం. ఆ రీఛార్జ్ బిల్లు, సినిమాలకు వెళ్తుంటాం. సో సినిమాలు చూసినప్పుడు పోస్టర్లు కట్టడం, సో ఎక్సెట్రా ఇలాంటివి ఎన్నో చేస్తుంటాం కాబట్టి సినిమా, ఆ బిల్లు. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలా అవసరం లేకుండా చాలా వరకు మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటుంటాం. సో ఓటీటీ ఏదైనా, అది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఏదైనా కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్. నెక్స్ట్ టూర్, హోమ్ టూర్ అయినా ఫ్రెండ్స్తో నా టూర్ అయినా అవి ఇక్కడ రాసుకోండి. మొత్తం మీరు నెలలో ఎన్ని టూర్లు పోతారు, సో అది కూడా. సపోజ్ మీరు పెళ్ళికి వెళ్ళినా సరే ఆ పెళ్ళికి వెళ్ళిందైనా టూర్ కిందకే రాసుకోండి. సో అమౌంట్ అయితే ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ షాపింగ్ మనం డైరెక్ట్గా వెళ్ళి షాప్కి వెళ్ళి షాపింగ్ చేయడం. నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్, ఇంకా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, సో ఎక్సెట్రా ఇలాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ రాసుకోండి. వీటన్నిటికీ ఖర్చులు మొత్తం ఇక్కడ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ వేసుకోండి. దీనికి కలుపుకుని ఇక్కడ వేసుకోండి. తర్వాత మీరు ఇవి మాత్రమే రాసుకోండి. ఇవి రాసుకున్న తర్వాతకు మీరు సేవింగ్స్ ఎంత చేయాలో తెలుస్తుంది. సో అది ఎలా అంటే మనం మొత్తం 100% అమౌంట్ డివైడ్ చేయాలి. మొత్తం ఎలా అంటే 50% ఖర్చులు, 30% లగ్జరీ లైఫ్, 20% సేవింగ్స్. ఇక్కడ ఖర్చులు 50% అంటే 30,000లో 50% ఎంత? 15,000. సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేయకూడదు. ప్రతి ఒక్క రూపాయిని ఖచ్చితంగా కట్టాల్సినవి కాబట్టి మనం అస్సలు అడ్జస్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఈ లగ్జరీ లైఫ్ ఉందా, ఈ లగ్జరీ లైఫ్కి 30,000లో 30% ఆఫ్ అంటే 9,000 వస్తుంది. సో ఈ 9,000ను
అవసరమా? మనకు నెలలో అనవసరమైన ఖర్చులు 9,000 అనవసరంగా ఖర్చు పెడుతున్నాం. దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు ఈ 9,000ని మనం అనుకుంటే. ఈఎంఐస్ మనకు అవసరం ఉంటేనే కొందాం. ఫోను, ల్యాప్టాప్ ఏదైనా మనకు అవసరం మీద కొనొచ్చు. ఫోన్ బిల్లు, ఫోన్ అంటే ఓకే. సినిమాలు మనం ఇప్పుడు సినిమా చూడడం ఓకే, మళ్ళీ ఫ్లెక్సీలు కట్టడం, దోస్తులను తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల అది అనవసరమైన ఖర్చు కిందకి వస్తుంది. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇంకా మీరు ఇందులో ఖచ్చితానికి మీరు అనుకుంటే వీటిలో అడ్జస్ట్ చేయొచ్చు. అమౌంట్ ఇందులో అడ్జస్ట్ చేసి మీరు దీంట్లో కలుపుకోవచ్చు, లేకుంటే సేవింగ్స్లో కలుపుకోవచ్చు. సేవింగ్స్ నేను పర్టికులర్గా 5,000 చేస్తా. ఇప్పుడు మనకు 6,000 వచ్చింది. 30,000లో 20% ఆఫ్ అంటే 6,000 వచ్చింది. సో ఆ 6,000లా నేను 5,000 మాత్రమే సేవింగ్స్ చేస్తా. ఇంకా 1,000 ఇటువైపు వేసుకుని ఇంకా కొంచెం ఈజీగా, అంటే ఈ ఖర్చులు అనేది ఖచ్చితంగా మనం కట్టాల్సింది కాబట్టి ఈ మెథడ్ని నేను సింప్లిఫై చేసుకుంటా అని మీరు అనుకోవాలి. సో అప్పుడు ఇది ఈజీ అవుతుంది. మీరు లేకపోతే ఇంకా మీరు ఇక్కడ సేవింగ్ చేసిన డబ్బులు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ సేవింగ్ చేసిన డబ్బులు ఖచ్చితానికి ఎంత అయి ఉండాలి? మనకు 45,000 అయి ఉండాలి. ఎందుకంటే ఈ ఖర్చులు మనకు నెలవారీ ఖర్చులు ఎంత? 15,000. నేను ఇక్కడ 30,000కి చెప్తున్నా కాబట్టి ఇంత చెప్తున్నా. మీ నెలవారీ ఖర్చులు ఎంత అయితే చూసుకోండి. ఖర్చుల కాడికి ఇక్కడ 15,000 ఇంటూ 3 అంటే 3 నెలలు. ఒకవేళ సపోజ్ మీకు జాబ్ పోయినా ఇంకా ఎక్సెంట్రా ఏమన్నా జరిగినా కూడా 3 నెలలు మీరు పని చేయకుండా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చినా మీరు ఈ 45,000 సేవ్ చేశారు కాబట్టి ఆ 3 నెలలు ఈ డబ్బులు కట్టగలుగుతారు. అందుకు ఈ 45,000 ఖచ్చితానికి రెడీగా ఉంచుకోవాలి. ఈ అమౌంట్ ఉంచుకున్న తర్వాతకు మిగిలిన అమౌంట్ని మీరు సేవింగ్స్ చేసుకోవాలి. ఎక్కడ? మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. చాలా ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్లో, చాలామంది చెప్తుంటారు. సో వాటిని కూడా ఫాలో అవ్వండి. నేనేదో మీకు డబ్బు ఎలా సేవ్ చేయాలనేది మాత్రం చెప్తున్నా. సో ఈ ఫస్ట్ ప్రాసెస్ అంతా అర్థమైందని అనుకుంటున్నా. సో ఇక నెక్స్ట్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాం. సేవింగ్స్ చేసేటప్పుడు ఫస్ట్ మీ నెల సాలరీ రాగానే మీరు ఎంత సేవింగ్ చేయాలనుకుంటున్నారో అది వితౌట్ ఫోన్పే, గూగుల్ పే, ఇతర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేని బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టూడెంట్స్ కోసం బెస్ట్ సేవింగ్ యాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మనం, జారా యాప్. జారా యాప్ చాలా అంటే చాలా జెన్యున్. ఈ యాప్లో మీరు డైలీ సేవింగ్స్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని సైన్అప్ అయ్యి సేవింగ్స్ స్టార్ట్ చేయండి. అండ్ నెంబర్ 2, ప్రతి రూపాయిని పరిశీలించాలి. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఖర్చులే ఎక్కువ అవుతాయి. అందుకే మీరు ఖర్చు చేసే ప్రతి దాన్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుని ట్రాక్ చేసుకోవాలి. గ్రాసరీస్, గ్యాస్, కాఫీ, రెంట్, రెస్టారెంట్లకు వెళ్ళడం, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, కూల్ డ్రింక్స్లకు చేసే ఖర్చులు కూడా గమనించి వీలైనంత తగ్గించుకోవాలి. డీటెయిల్ బడ్జెట్ ప్లాన్ రూపొందించాలంటే మనం ఫస్ట్ చెప్పినట్టు ఆ ప్రాసెస్ని ఫాలో అవుతే మీరు డీటెయిల్గా మీ నెల ఖర్చులు ఎంత అనేది తెలుసుకోగలుగుతారు. అండ్ నెంబర్ 3, ఆహారంపై చేసే ఖర్చులు తగ్గించుకోవాలి. రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్ళి 1,000 రూపాయలు ఖర్చు చేసే బదులు మీకు ఇష్టమైన వంటకాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవడం నేర్చుకుంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఏ సీజన్లో ఏవి తక్కువ ధర ఉంటే వాటిని కొనుగోలు చేయాలి. స్థానిక రైతుల దగ్గరని కొనుగోలు చేయాలి. అటువంటివి మన శరీరానికి శక్తిని చేకూరుస్తాయి. అండ్ నెంబర్ 4, ఇప్పుడు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది ఒకటి కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సబ్స్క్రిప్షన్లు తీసుకుంటున్నారు. అలాగే జిమ్ మెంబర్షిప్ కూడా తీసుకుంటున్నారు. ఇలా 1,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వీటన్నింటినీ ఒకసారి పరిశీలించండి. మీకు అవసరమైతేనే తీసుకోండి, లేదంటే కట్ చేయండి, లేదా తక్కువ ధరకు వచ్చేవి ఎంచుకోండి. నెంబర్ 5, తెలివిగా షాపింగ్ చేయాలి. తెలివిగా షాపింగ్ చేయాలి అనగానే చాలా మంది తొందరపడుతుంటారు. 99 ఆఫర్ వచ్చింది, 50% ఆఫర్ వచ్చింది, సమ్మర్ సేల్స్, 8 PM సేల్స్, ఇలా ఈ ఆఫర్లు, సేల్స్ ఇవేవి ఒరిజినల్ కాదు. మన మైండ్ ని వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవడానికి ఆ ఆఫర్లు. ఇప్పుడు మీకు చిన్న కథ చెప్తా వినండి. ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఒక బట్టల షాప్ పెట్టారు. అయితే ఆ షాప్ కి గ్రోత్ ఉండట్లేదు, అంటే షాప్ కి ఎవరు రావట్లేదు. సో అక్కడ ఇంకా అన్నతమ్ముళ్ళు ఇద్దరు కూర్చుని, అన్నయ్య ఎందుకు ఇలా షాప్ కి అని ఇంకా మాట్లాడుతుంటారు ఇద్దరు అన్నతమ్ముళ్ళు. అయితే అన్నయ్య ఒక ఐడియా ఇస్తాడు తమ్ముడు. సరే అన్నయ్య అని ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు. ఆ షాప్ కు ఒక కస్టమర్ వస్తాడు. వచ్చి బట్టలు తీసుకుంటే తమ్ముడు కౌంటర్లో కూర్చుంటాడు, అన్నయ్య స్టాక్ రూమ్లో ఉంటాడు. అయితే బట్టలకు ఎంత అయింది అని చెప్పి వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు. అన్నయ్య బట్టలకు ఎంత అయింది అని. అయితే వాళ్ళ అన్నయ్య స్టాక్ రూమ్లో నుంచి గట్టిగా అరుస్తాడు అనమాట, 2,000 అయినాయి అని. అయితే మళ్ళీ వినిపించట్లేదు అన్నయ్య, మళ్ళీ చెప్పని అంటాడు. సో మళ్ళీ ఇంకోసారి అంటాడు, 2,000 అయినాయి తమ్ముడు అని. అయితే ఇంకా ఈ వ్యక్తి ఏం చేస్తాడు, విన్నారు కదా 1,500 అంట అని అంటాడు. అయితే ఆ కస్టమర్ ఏం చేస్తాడు, అరే నేను 500 సేవ్ చేస్తున్నా, వీనికి చెవిటోడు లాక్కున్నాడు,
నేను 500 సేవ్ చేస్తున్నా అనుకుని మాట్లాడకుండా ఆ 1500 వచ్చి బట్టలు తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళి నా కస్టమర్ ఊకుంటాడా? మళ్ళీ ఇంకొకరిని తోలుకొస్తాడు, వాళ్ళు ఇంకొకరిని తోలుకొస్తారు. సో ప్రతి ఒక్క షాప్ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. అంటే తమ్ముడు కౌంటర్ దగ్గర కూర్చుని అన్నయ్య అక్కడ స్టాక్ రూమ్ లో ఉండేదే కాదు, ఈ ఆఫర్లు సేల్స్ ఇవే ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మన మైండ్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో మీరు ఇవేవి పట్టించుకోకండి. మీకు కావాల్సిన వస్తువు ఏదైనా మార్కెట్ లో ఉంది అంటే అది ఎంత ఖర్చు అయినా సరే కొనుక్కోండి. మీకు అవసరం అనిపిస్తేనే కొనుక్కోండి, సరేనా? సో నెంబర్ 6, యూటిలిటీ బిల్స్ తక్కువ చేయాలి. మీరు అనుకుంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్ వంటి వాటిని తగ్గించుకోవచ్చు. లైట్ అవసరం లేకపోతే వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి. ఛార్జింగ్ పెట్టుకొని చాలా మంది స్విచ్ అలాగే ఆన్ చేస్తారు. సో ఛార్జింగ్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయండి. వీటి వల్ల కూడా డబ్బు ఆదా అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది. రూపాయి జమ చేస్తేనే 10 రోజుల్లో 10 రూపాయలు అవుతాయి. ఒక కొండ దగ్గర రోజుకు మనం ఒక్కొక్క రాయి పీకేస్తుంటే కొన్ని రోజులు అయిన తర్వాత కొండ కాదు, అక్కడ ఒక రాయి కూడా ఉండదు. సో అలాగే మనం రూపాయి జమ చేస్తేనే కదా డబ్బులు అవుతాయి. అండ్ నెంబర్ 7, ఏ అప్పు ముందు తీర్చాలో తెలుసుకోండి. ఈ రోజుల్లో చాలా మందికి అప్పు అనేది ఇలాగే జరుగుతుంది. ఏ అప్పు ముందు తీర్చాలో తెలియక చిక్కులా పడతారు. ఇడికెళ్ళి చాడ కడతారు, ఆడికెళ్ళి చీర కడతారు, మొత్తం ఇంకా చుట్టుముట్ట అప్పులు చేసుకుంటారు. సో అవి కాదు, మనం నిర్ణయించుకోవాలి ఖచ్చితానికి. ఒకరికి ఫస్ట్ ఒకరిని తెంపుకున్న తర్వాత ఇంకోటి దగ్గరికి వెళ్ళాలి. నెంబర్ 8, రవాణా ఖర్చులు తగ్గించుకోవాలి. మనం ఆఫీస్ కు లేకుంటే మన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితానికి బైక్ యూజ్ చేస్తాం. సో యూజ్ చేసినప్పుడు బైక్ కి మనం ఫ్యూయల్ కొట్టిస్తాం. సో ఆ ఫ్యూయల్ మీద కూడా మనకు ఆఫర్లు, డిస్కౌంట్స్ అనేది ఇస్తున్నారు. ఆ ఫ్యూయల్ మీద డిస్కౌంట్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. సో వాటికి అప్లై చేసుకోండి. క్రెడిట్ కార్డ్ అంటే మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు, అది కూడా డబ్బులు ఇస్తుంది మనకి. కాకపోతే మనం కష్టానికి టైంకి రిటర్న్ చేయాలి. అలా ఫ్యూయల్ మీద కూడా మనం ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు. నెంబర్ 9, సొంత పనిని మీరే చేసుకోవాలి. మీ పనులు ఏమైనా సరే మీరే చేసుకోండి. ఇతను ఎక్స్పర్ట్, ఇతనికి ఈ పనిని అప్పచెప్దాం, బాగా చేస్తాడు, డబ్బులు ఎక్కువైనా పర్లేదు, ఇలాంటివి కాదు. ఆ పనిని మీరెందుకు చేయకూడదు? మీరే నేర్చుకోండి. ఎగ్జాంపుల్ సపోజ్ నేనే ఉన్నా, నా యూట్యూబ్ ఛానల్ ఉంది. నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎవరికి పని ఇయ్యను, నేనే చేసుకుంటా. థంబ్నైల్, వీడియో ఎడిటింగ్, ఎస్సీఓ ప్రతి ఒక్కటి నేనే చేస్తా. ఎవరు లేరు నాకు. సో నేను ఒక్కనే ఉన్నా, నా పని నేనే చేసుకుంటా. కోర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మన స్కిల్ ఏంటి, మనం నేర్చుకోవాలనుకున్న దాన్ని, మనం చేయాలనుకునే పని ఏదో ఆ పని నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకున్నా, సో నా పని నేను చేసుకోగలుగుతున్నా. అండ్ లాస్ట్ నెంబర్ 10, ఇది చాలా ముఖ్యం. ఇందులో ఒకటే వర్డ్ చెప్తా, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత తక్కువైనా సరే వీలైనంత వరకు మనీ సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.